హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు వెనిస్ కిచెన్. కేక్లో ఉపయోగించే బేకింగ్ పౌడర్, మైదా, పెరుగు లేకుండా హెల్తీగా గోధుమ పిండితోటి గ్లాస్లో కేక్ని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఈరోజు వీడియోలో చూద్దామండి. ఈ కేక్ని ప్రిపేర్ చేయడం కోసం ముందుగా మిక్సీ జార్లోకి 3/4 కప్పు వరకు పంచదారని తీసుకోవాలి. పంచదారతో పాటుగా 2 యాలకులను కూడా వేసుకుని మెత్తని పౌడర్లా గ్రైండ్ చేసుకోండి. ఈ కేక్ని అందరికీ అందుబాటులో ఉండే వస్తువులతోనే చూపిస్తున్నానండి, అందుకనే యాలకులు వేశాను. యాలకులకు బదులుగా మీకు అవైలబుల్గా ఉంటే ఏదైనా ఫ్లేవర్డ్ ఎసెన్స్ అయినా సరే వేసుకోవచ్చు. ఇలా గ్రైండ్ చేసుకున్న పౌడర్ని పక్కన పెట్టుకుని ఒక మిక్సింగ్ బౌల్లోకి 1 కప్పు వరకు గోధుమ పిండిని తీసుకోవాలి. ఇందులోకి ముందుగా గ్రైండ్ చేసుకున్న పంచదార పొడిని కూడా వేసుకోవాలి. తర్వాత ఇందులోనే ఎటువంటి ఫ్లేవర్స్ లేని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకోండి. అలాగే చిటికెడు ఉప్పు కూడా వేసుకోండి. వీటితో పాటుగా కేక్ బాగా పొంగడం కోసం 1/2 టీ స్పూన్ వరకు వంట సోడాని కూడా వేసుకోండి. బేకింగ్ పౌడర్ని ఉపయోగించడం లేదు కాబట్టి వంట సోడాని కొంచెం ఎక్కువగా వేసుకుంటే కేక్ చక్కగా పొంగుతూ వస్తుందండి. ఇలా డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నిటిని ఒక్కసారి కలుపుకున్న తర్వాత ఇందులోకి కాచి చల్లార్చిన పాలను కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. ఈ పిండిని కలుపుకోవడానికి నాకు 3/4 కప్పు వరకు పాలు పట్టాయండి. పిండి కన్సిస్టెన్సీని బట్టి అవసరమైతే మరి కొంచెం పాలను వేసుకుని కలుపుకోండి. పిండి మొత్తాన్ని కలుపుకున్న తర్వాత కన్సిస్టెన్సీ ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఉండాలి. ఈ కేక్ని ప్రిపేర్ చేయడం కోసం ఇంట్లో ఉండే ఇలాంటి కప్పులను ఉపయోగించుకోవచ్చు. లేదంటే పోపు డబ్బాలో అన్ని గిన్నెలు సమానంగా ఉంటాయి కాబట్టి ఆ కప్పులనైనా సరే ఉపయోగించుకోవచ్చు. నేనైతే ఈసారి కొంచెం డిఫరెంట్గా ఉండడం కోసం గ్లాస్లో కేక్ని ప్రిపేర్ చేయాలనుకుంటున్నానండి. మీకు ఏది అవైలబుల్గా ఉంటే అందులో ఈ కేక్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. కేక్ ఈజీగా డిమోల్డ్ అవ్వడం కోసం ముందుగా గ్లాసులకి ఆయిల్ని అప్లై చేసుకోండి. అన్ని గ్లాసులకి ఆయిల్ని అప్లై చేసుకున్న తర్వాత కొద్దిగా గోధుమ పిండిని గ్లాసుల్లో వేసుకుని గ్లాస్ మొత్తాన్ని స్ప్రెడ్ చేసుకోండి. ఇదే విధంగా అన్ని గ్లాసుల్లో వేసుకోండి. ఇలా అన్నిటినీ రెడీ చేసుకున్న తర్వాత ప్రిపేర్ చేసిన బ్యాటర్ని గ్లాసుల్లోకి 3 వంతుల వరకు ఫిల్ చేసుకోండి. మరీ ఎక్కువగా వేసుకున్నట్లయితే కేక్ పైకి పొంగుతుందండి. గ్లాసులైనా కప్పులైనా సరే 3 వంతుల వరకు మాత్రమే నింపుకోండి. నేను ప్లెయిన్ కేక్ని చూపిస్తున్నానండి. మీకు నచ్చితే ఇందులో డ్రై ఫ్రూట్స్ని కానీ లేదంటే టూటీ ఫ్రూటీని కానీ వేసుకుని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా అన్నిటినీ రెడీ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ని వేడి చేసుకుని అందులో ఇటువంటి స్టాండ్ని పెట్టుకోండి. స్టాండ్ పైన ఒక ప్లేట్ ఉంచుకుని కుక్కర్ మూతకుండే గ్యాస్ కట్టు విజులు లేకుండా మూత పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో 5 నుంచి 10 నిమిషాల పాటు ప్రీహీట్ చేసుకోవాలి. 10 నిమిషాల తర్వాత మూత తీసుకుని ముందుగా ప్రిపేర్ చేసుకున్న గ్లాసులను ఇందులో పెట్టుకోవాలి. గ్లాసుల్లో పెట్టుకునేటప్పుడు ఒకదానికొకటి టచ్ అవ్వకుండా కొంచెం దూరంగా పెట్టుకోండి. అలాగే నేను చూపించిన ఈ క్వాంటిటీస్కి ఈ సైజ్ టీ గ్లాసులతోటి 6 గ్లాసుల వరకు కేకులను ప్రిపేర్ చేసుకోవచ్చండి. అదే కప్పులతో అయితే 4 కప్పుల వరకు ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు కుక్కర్ మూతను పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో 15 నిమిషాలు, లో ఫ్లేమ్లో 5 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. మొత్తం 20 నిమిషాల పాటు కుక్ చేసుకున్న తర్వాత కేకుల్ని ఒకసారి మూత తీసి చూడండి. పై భాగంలో తడి ఏమీ లేకపోతే కేక్ రెడీ అయినట్లేనండి. మరొకసారి కన్ఫర్మ్ చేసుకోవడం కోసం టూత్పిక్తో చెక్ చేసుకోండి. టూత్పిక్ క్లీన్గా వచ్చినట్లయితే కేక్ రెడీ అయిపోయినట్లే. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ గ్లాసుల్ని ఏదైనా క్లాత్ కానీ గట్ట సహాయంతో కానీ బయటికి తీసుకోండి. పూర్తిగా చల్లారేంత వరకు కుక్కర్లో ఉంచినట్లయితే కేక్ కలర్ అనేది మారిపోతుందండి. అందుకని వెంటనే బయటకు తీసుకోండి. ఈ గ్లాసులన్నీ కంప్లీట్గా చల్లారిపోయిన తర్వాత నైఫ్ తోటి స్క్రాప్ చేసుకుని డీమోల్డ్ చేసుకోవడమే. కేక్ అయితే చాలా బాగా వస్తుందండి. మైదా పిండి, పెరుగు, బేకింగ్ పౌడర్ లేకపోయినా సరే గోధుమ పిండితోటి చాలా హెల్తీగా ఈ కేక్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. అంతేకాకుండా చాలా తక్కువ టైంలో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఈ హెల్తీ కేక్ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్స్ మిస్ అవ్వకుండా ఉండడం కోసం పక్కనే ఉండే బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.